నమస్కారం. మీరు ఎప్పుడైనా శరభ అవతారం గురించి విన్నారా? ఇది శివుని యొక్క విశేషమైన రూపం. నరసింహస్వామిని శాంతింపజేయడానికి తీసుకున్నాం. హిరణ్యకశ్యపుని వధించిన తర్వాత నరసింహస్వామి ఉగ్ర రూపంతో ఉండిపోయాడు. భక్త ప్రహ్లాదులు ప్రార్థించినా ఆయన శాంతించలేదు. దేవతలందరూ భయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించడానికి శివుడు శరభ అవతారాన్ని దర్శించాడు. ఈ కథలో భక్తి, వినయం, శాంతి, శక్తి నియంత్రణ అనే గొప్ప సందేశాలు ఉన్నాయి. ఈ రోజు మనం శరభ కథను పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఎందుకు జరిగింది, శివుడు శరభ అవతారం ఎందుకు తీసుకున్నాడు, ఇది మన జీవితంలో ఎలాంటి బోధన ఇస్తుంది. సత్యయుగంలో హిరణ్యకశిపుడు అనే ఒక అసుర రాజు భగవంతుని వ్యతిరేకించాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు. భక్త ప్రహ్లాదుడు భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు. భగవంతుని నమ్మినందుకు హిరణ్యకశిపుడు తన కుమారుడిని ఎన్నో బాధలు పెట్టాడు. కానీ చివరకు లక్ష్మీ నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుని సంహరించాడు. అయితే హిరణ్యకశిపుడు మరణించిన తరువాత కూడా నరసింహస్వామి తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఆయన రౌద్ర రూపంలో ఉన్నాడు. అంటే చాలా గంభీరంగా, మనం అసలు ఊహించలేము, అంత గంభీరంగా ఉండిపోయినాడు. నరసింహస్వామి తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఆయన రౌద్ర రూపంలో భయంకరమైన ఉగ్రశక్తిగా మారిపోయాడు. ప్రహ్లాదుడు ఎంత ప్రార్థించినా ఆయన కోపం తగ్గలేదు. దీనివల్ల భూమిలో, దేవలోకాల్లో భయం మొదలైంది. తన ఉగ్ర రూపం తట్టుకోలేక దేవతలందరూ ఎంతో ప్రార్థించారు. అయినా సరే లాభం లేకుండా పోయింది. చివరికి మన లక్ష్మీదేవి కూడా వెళ్ళి ప్రార్థించింది. ఎవరు ఎంత ప్రయత్నించినా సరే నరసింహస్వామి కోపాన్ని మాత్రం ఎవరు అదుపు చేయలేకపోయారు. తో అందరూ కలిసి భగవాన్ శివుని ఆశ్రయించారు. శివ, నరసింహుడి ఉగ్ర తగ్గించేందుకు మీరు ఏదైనా చేయాలి అని ప్రార్థించారు. అప్పుడు శివుడు తన అత్యంత శక్తివంతమైన రూపం శరభ అవతారాన్ని తీసుకున్నాడు. శరభుడు సింహం మరియు గరుడ రూపం కలిగిన అవతారం. 2 రెక్కలు, భయంకరమైన కళ్ళు, తిరుగులేని శరీర శక్తి కలిగి ఉన్నాడు. ఆయన యొక్క శరీరం ఎంత ఆధ్యాత్మిక శక్తులతో ఉంది అంటే అది వర్ణనాతీతం, వర్ణన చేయలేం. వర్ణానికి మించిన రూపం. శరభుడు నరసింహుని వద్దకు చేరుకున్నాడు. ప్రభు, మీ శరభుడు నరసింహస్వామితో ఇలా అంటున్నాడు: ప్రభు, మీ కోపం నియంత్రించుకోండి, విశ్వాన్ని నాశనం చేయవద్దు అని ఆయన శాంతంగా చెప్పాడు. కానీ నరసింహస్వామి ప్రతిస్పందించలేదు. ఆయన ఇంకా కోపంతో ఉగ్రం రూపంలో ఉన్నాడు. దీంతో శివుడు శరభ రూపంలో నరసింహస్వామి శక్తిని తొలగించాడు. శరభుడు శక్తివంతమైన రూపాన్ని చూసి నరసింహస్వామి అహంకారం కొంచెం తగ్గింది. ఆయన శివుని రూపం ఎంత ఉగ్రంగా ఉన్నా సరే నరసింహస్వామి కోపం తగ్గుముఖం పట్టినట్టే పట్టి, కానీ ఆయన కంట్రోల్లో ఉండడం లేదనమాట. అది కాస్మిక్ బ్యాటిల్ అన్నట్టు. చివరకు శివుని గొప్పతనానికి తెలుసుకున్న లక్ష్మీ నరసింహస్వామిగా మారాడు. ఆయన రౌద్రం, కోపం అన్నీ తగ్గిపోయాయి. శాంత రూపంగా అయ్యాడు. దేవతలందరూ శివుని మరియు నరసింహస్వామి మహిమను గానం చేశారు. ప్రపంచం మళ్ళీ శాశ్వతకు పొందింది. దీంతో శరభ అవతారం తన పాత్రను పూర్తిగా నెరవేర్చింది. ఈ కథలో మనం ఎక్కువ ముఖ్యమైన విశేషాలను నేర్చుకుంది.
అహంకారం ఎంతటి శక్తివంత వారినైనా ప్రమాదకరం. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి నాశనం చేసినా తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. శాంతి మరియు ప్రేమ మాత్రమే అసలైన పరిష్కారం. శివుడు సర్వరూపంలో వచ్చి నరసింహస్వామిని శాంతింపజేస్తాడు. ప్రతి శక్తికి సమతుల్య శక్తి ఉంటుంది. మనమే గొప్ప వాళ్ళం రబై అనేసి ఉండకూడదు. మనకంటే గొప్ప వాళ్ళు ఉంటారు, మనకంటే చీప్ వాళ్ళు ఉంటారు. కానీ మనం మాత్రమే ఎప్పుడు గొప్ప కాదు, మనం మాత్రమే ఎప్పుడు చీప్ కాదు. నువ్వు తక్కువ అని బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వే ఎక్కువ అనేసి పొగరుతో ఉండాల్సిన అవసరం లేదు. ఈ కథ మన జీవితంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. కోపాన్ని నియంత్రించడం, వినయం కలిగి ఉండడం, ఇతరులను గౌరవించడం ఎంతో ముఖ్యం. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని పురాణ కథలు తెలుసుకోవాలంటే నా ఛానల్ డివోషన్ విత్ రామును సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.